అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లైన్స్. మెయిన్గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నోటిఫికేషన్ అయితే డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం అప్లికేషన్ గురించి, ఎగ్జామ్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి అండ్ డేట్, టైం, వెన్యూ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ గురించి చూద్దాం. మీకు కంప్లీట్ డీటెయిల్స్ని అయితే నేను అన్నీ మెన్షన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ డైలీ ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ దీనికి మనం ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్ కూడా ఉండదు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, 12th అండ్ ఎనీ డిగ్రీ బేసెస్ మీద క్వాలిఫికేషన్ అయితే రన్ అవుతుంది. అలానే ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో ఖచ్చితంగా మనం అన్నీ చూద్దాం. డేట్ వచ్చేసరికి 29 September 2025. ఖచ్చితంగా నోట్ చేసుకోండి, పెన్ పేపర్ పక్కన పెట్టుకోండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోండి, ఆరెల్స్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. టైం మార్నింగ్ 9 AM అయితే ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏజ్ వచ్చేసి 18 to 28 years ఉన్న ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 31 years, SC ST వాళ్ళకి 33 years ఉంటుంది. ఇప్పుడు మనం పోస్ట్లోకి వెళ్ళిపోతే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అనమాట. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి రెగ్యులర్ డిగ్రీ, అంటే డిస్టెన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. సో మనం శాలరీ చూసుకుంటే 30,000 per month కన్సాలిడేటెడ్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ 0 to 3 years ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఇది సెకండ్ పోస్ట్ అండి. ఎలిజిబిలిటీ IIT ఆఫ్ ద ఫీల్డ్స్ మెన్షన్ ఇన్ ద PDF అండి. ఒకసారి చూసుకోండి. త్రిబుల్ చేసిన, ఎలక్ట్రికల్ చేసిన, మెకానికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఏ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎక్స్పీరియన్స్ కూడా ఇయర్స్ అంటే 1 to 2 years ఉండొచ్చు. శాలరీ వచ్చేసి 26,000 per month ఉంటుంది. ఇది కూడా కన్సాలిడేటెడ్ అనమాట. సో ఖచ్చితంగా అన్నీ నోట్ చేసుకోండి, ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పోస్ట్కి వచ్చేసరికి మనం చూసేది MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. విత్ బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి కంప్యూటర్స్ మీద ఉండాలి. MS ఆఫీస్ అండ్ అదర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మీద కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టే. శాలరీ వచ్చేసి మనకి 22,000 per month కన్సాలిడేటెడ్ ఇస్తున్నారండి. మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, రీసెంట్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రమే తీసుకువెళ్ళండి. 3 photos, మినిమంగా 3 photos క్యారీ చేయండి. అలానే 10th, 12th ఆర్ ఎనీ డిగ్రీది సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. అలానే జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్ మీ మార్క్ షీట్స్ ఏవైనా 10th అయినా, 12th అయినా, డిగ్రీ అయినా 3 తీసుకెళ్ళండి. ఏ మార్క్ షీట్స్ మీకు అవైలబుల్గా ఉంటే వాటి ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. ID ప్రూఫ్ వచ్చేసి మనకు ఆధార్ అయినా కన్సిడర్ చేస్తారు, పాన్ కార్డ్ అయినా కన్సిడర్ చేస్తారు, ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా మనకి కన్సిడర్ చేస్తారు. ఇవైతే పక్కాగా తీసుకొని వెళ్ళండి.